British age, Victoria Elizabeth Noor Jahan, Victoria. Queen Victoria was the longest reigning British monarch. Okay, so Queen Victoria పరిపాలించినంత పరిపాలన మరి ఇంకెవరు చేయలేరు. ఆ బ్రిటిషర్స్లో మంచి రాణి అని చెప్పుకోవాలి. రూలింగ్ ద యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. ఓకే, సో మరి గ్రేట్ బ్రిటన్ని చాలా చక్కగా పరిపాలించినటువంటి స్త్రీ. ఐర్లాండ్ ఫర్ 64 years. ఓకే, 64 సంవత్సరాలు పరిపాలించింది. షీ వాజ్ 5 yearsly ఇండిపెండెంట్. చాలా మీద కూడా ఆధారపడినటువంటి, వ్యక్తిగతంగా తన యొక్క అభివృద్ధిని చేసుకోవాలనుకునేటువంటి స్త్రీ. ఆల్దో షీ ఫేస్డ్ డ్విండ్లింగ్ డైరెక్ట్ పొలిటికల్ కంట్రోల్. రాజకీయంగా అనేక మంది ఆవిడని ఏదో తగ్గించాలి, ఏదో చేయాలని చూశారు, కానీ షీ స్ట్రెంగ్థెన్ ద మోనార్కీ బై రీడిఫైనింగ్ ఇట్స్ రోల్ ఇన్ బ్రిటిష్ లైఫ్. ఓకే, సో కానీ ఆవిడ చాలా చక్కగా మంచిగా పరిపాలించేదనమాట. సో మోనార్కీ అంటే ఏంటో మరలా ఒకసారి నిర్వచించి అందరికీ చూపించింది. చాలా గొప్ప నాయకురాలు లేదా గొప్ప పరిపాలకురాలు అని చెప్పుకోవాలి. విక్టోరియాస్ ఫాదర్ డైడ్ వెన్ షీ వాజ్ 8 months old. ఓకే, సో 8 నెలలు ఉన్నటువంటి సమయంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అండ్ అవర్ మదర్ బికేమ్ ఏ డామినేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, వాళ్ళ అమ్మ పాపం ఇతరుల చేత డామినేట్ చేయబడినటువంటి ప్రభావితం కలిగిన స్త్రీ అనమాట. సో ఆవిడ ఏంటంటే కొంచెం ప్రేమ కలిగి ఉండాలి, మంచిగా ఉండాలి అని తెలియజేయబడింది, ఇతరుల చేత తెలియజేశారు. ఎడ్యుకేటెడ్ ఎట్ ద రాయల్ ప్యాలెస్ బై గవర్నెస్. షీ హ్యాడ్ ఏ గిఫ్ట్ ఫర్ డ్రాయింగ్. ఓకే, సో చాలా బాగా డ్రా చేస్తుంది అనమాట. అండ్ పెయింటింగ్ అండ్ డెవలప్ అండ్ ఏ ప్యాషన్ ఫర్ జర్నల్ రైటింగ్. ఇంకా ఏంటంటే చాలా బాగా చిత్రాలు గీయగలిగినటువంటి ఆవిడ అనమాట. సో ఆవిడకి ఇంకా ఏంటి అంటే మరి జర్నల్ రైటింగ్ అంటే డైరీ రాసుకోవడం ఆవిడకి చాలా ఎక్కువగా ఇష్టం అనమాట. సో అట్ వేరియస్ పాయింట్స్ ఇన్ అవర్ రెయిన్ క్వీన్ విక్టోరియా ఎక్సర్సైజ్డ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఫారిన్ అఫైర్స్. బాగా పరిపాలించినటువంటి స్త్రీ అనమాట. సో ఇతరుల యొక్క అధికారాన్ని ఆవిడ ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఎక్స్ప్రెసింగ్ అవర్ ప్రిఫరెన్సెస్ బట్ నాట్ ప్రెస్సింగ్ బియాండ్ ద బౌండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొప్రైటీ. ఎంతవరకు చేయాలో అంతవరకు ఆవిడ చేస్తూ ఉండేది. లైఫ్ ఇన్ బ్రిటన్ డ్యూరింగ్ 19th century వాజ్ నోన్ యాజ్ విక్టోరియన్ ఇంగ్లాండ్. ఓకే, సో బికాస్ ఆఫ్ క్వీన్ విక్టోరియాస్ లాంగ్ రెయిన్, ఆవిడ అంతకాలం పరిపాలించింది కాబట్టి 19వ శతాబ్దాన్ని విక్టోరియన్ ఇంగ్లాండ్గా పిలుస్తారనమాట. అంతకాలం పరిపాలించింది, అంత బాగా పరిపాలించింది కాబట్టి. అండ్ ది ఇండెలిబుల్ స్టాంప్ ఇట్. ఓకే, సో అండ్ పర్సోనా ప్లేస్డ్ ఆన్ ద కంట్రీ. ఆవిడ కోసం ఒక స్టాంపుని తీసుకురావడం జరిగింది. ఆవిడ చాలా గొప్ప నాయకురాలు అని చెప్పి. ఎథిక్స్ అండ్ పర్సనాలిటీ హావ్ బికమ్ సినానిమస్ విత్ ది ఇయర్. ఆవిడ జీవించినటువంటి జీవితం, ఫాలో అయిన వాల్యూస్ అవన్నీ కూడా చాలా గొప్ప స్త్రీగా ఆవిడ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. విక్టోరియా కంటిన్యూడ్ ఇన్ హర్ డ్యూటీస్ అప్ టు డెత్. ఓకే, సో చనిపోయేంత వరకు కూడా ఆవిడ పనులన్నీ కూడా చేశారు. ఇన్ కీపింగ్ విత్ ద ట్రెడిషన్, ఆచార సంప్రదాయ ప్రకారం షీ స్పెండ్ క్రిస్మస్ 1900 ఎట్ అప్సోన్ హౌస్ ఆన్ ద ఐల్ ఆఫ్ వైట్. ఓకే, సో ఆవిడ 1900 సంవత్సరంలో తన యొక్క క్రిస్మస్ని వైట్ అనేటువంటి ప్రాంతంలో చేసుకున్నారనమాట. వేర్ హర్ హెల్త్ క్విక్లీ డిక్లైన్ టు ద పాయింట్, ఇంకా అక్కడ నుంచి ఆవిడ యొక్క ఆరోగ్యం పాడవటం, క్షీణించడం మొదలైంది. దట్ షీ వాజ్ అనేబుల్ టు రిటర్న్ టు లండన్, మళ్ళీ లండన్కి రాలేకపోయింది. షీ డైడ్ ఆన్ January 22, 1901. ఓకే, సో ఆవిడ జనవరి 22వ తారీఖు 1901వ సంవత్సరంలో చనిపోయారు. అట్ ఏజ్ 81, 81 సంవత్సరాలు అప్పుడు. హర్ సన్ అండ్ సక్సెసర్ కింగ్ ఎడ్వర్డ్ VII అండ్ హర్ ఎల్డెస్ట్ గ్రాండ్ సన్ ఎంపరర్ విల్హెల్మ్ II ఆఫ్ జర్మనీ వర్ బోత్ ఎట్ హర్ బెడ్ సైడ్. ఆవిడ చనిపోయినటువంటి సమయంలో మరి చక్క విజయవంతులైనటువంటి రాజుగారు ఎడ్వర్డ్ VII అనేటువంటి ఆయన, ఆవిడ యొక్క పెద్ద మనవడైనటువంటి రూలర్ అనమాట. సో ఎంపరర్ ఆయన విల్హెమ్ II అనే జర్మనీ ఆయన కూడా వాళ్ళు ఆవిడ అటుపక్క ఇటుపక్క మంచం మీద చనిపోయే సమయంలో ఉన్నారు.